హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీకు ట్రావెలర్ పామ్ చూపిస్తాను. ఇది ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. విల్లాస్కి, రిసార్ట్స్కి అది ఎక్కువగా వెళ్తామాట. ఈ ప్లాంట్స్ బనానా లీవ్స్ ఉన్నట్టు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. అరిటాకుల్లాగా ఉంటాయన్నమాట ఇవి. ఇంకే కింద స్ట్రక్చర్ చూడండి ఒకసారి ఎలాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. చాలా హైట్ కూడా గ్రో అవుతాయి ఇవి. బనానా లీవ్స్ ఉంటాయి, అలా ఉంటాయి ఇవి అరిటాకుల్లాగా. ఒకసారి చూడండి, చాలా ఆదుకుంటుంది. ఇవన్నీ అవే. మీకు ఈ ఆకు కానీ ఎల్లో కనుక వస్తే కనుక ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే మీకు ఇంకో ఆకు మళ్ళీ కొత్తది వస్తుంది. అటువైపు ఇటువైపు ఉంటుంది. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇలా వస్తుంది మీకు ఆకు మిడిల్లోంచి. అరిటాకు ఉన్నట్టు ఉంది కదా, చూడండి సేమ్ అలాగే ఉంటుంది మీకు. కానీ ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. ఎక్కువగా రిసార్ట్ వాళ్ళు, విల్లాస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్ని. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఇది చూడండి ఒకసారి, మొత్తం భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంత పెద్దవి అవుతాయి, ఇంకా హైట్ అవుతాయండి ఇవి.